సార్, మీరు చెప్పండి. మనం డైలీ లైఫ్ స్టైల్‌లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదు అంటే మన మెయింటెనెన్స్ కానీ, లేదు అంటే ఎక్సర్‌సైజ్ పరంగా చాలా మారిపోయినాయి. అది ఎందుకంటే వర్క్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే స్ట్రెస్ డిఫరెంట్ రిలేటెడ్. స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. సో, ఇప్పుడు మన కాజ్ ఏదైతే ఆర్థోపెడిక్ మనం తీసుకుంటున్నామో, సో, ఆర్థోపెడిక్‌లో ఏంటంటే ఫస్ట్ ఎక్కువ వచ్చేది జాయింట్ రీప్లేస్‌మెంట్స్ అని, నీ ఇష్యూస్ అని చెప్పేసి, తర్వాత ఎల్బో పెయిన్స్, స్పైనల్ కార్డ్. సో, ఇవి ఇష్యూస్ అనేవి ఎక్కువ ప్రెజెంట్ మనం చూస్తున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి పెయిన్ వచ్చిన తర్వాతే కన్సల్ట్ అవ్వాలా? లేకపోతే ఎలా తెలుస్తది మనకి అసలు మనకిలాగా ఒక సడెన్ ఇష్యూ వల్ల మనం ఫేస్ చేయబోతున్నాం అని చెప్పి ఎలా తెలుసుకోవాలి? కొంచెం మీరు చెప్పగలరా? చాలా మంచి క్వెషన్ అడిగారండి. సో, చాలామంది ఇప్పుడేంటంటే, నొప్పొస్తేనే డాక్టర్ గారిని కలుద్దాము, లేకపోతే ఏదైనా ఇబ్బందుంటేనే డాక్టర్ గారిని కలుద్దామని చూస్తూ ఉంటారు. బట్ చాలామంది అంతకన్నా ముందే వాళ్ళకి ఇబ్బందులుంటాయి. కానీ వాటినేంటంటే, చూడకుండా వదిలేసేసి, కొంచెం తీవ్రతరం అయిన తర్వాత, కొంచెం ఎక్కువగా అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. దానివల్ల అప్పటికే పేషెంట్స్‌కి చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ వాళ్ళకది తెలీదు. సో, ఎప్పుడైతే పేషెంట్‌కి చాలా ఇబ్బందికరంగా ఉందో, ప్రాబ్లమాటిక్‌గా ఉందో అప్పుడే వచ్చి కన్సల్ట్ అవుతూ ఉంటారు. బట్ అదే కాకుండా పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్‌లో మొదటగా వచ్చి మనకు చూపించుకోగలిగితే, దానివల్ల వచ్చే ముందు ముందు కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు పేషెంట్‌కి ఎప్పుడన్నా రోజు అలసటగా ఉంటుంది. కొంచెం సేపు దూరం నడవలేకపోతున్నాము. లేకపోతే ఏదైనా పని చేస్తే నీరసంగా ఉంటుంది. లేకపోతే యాక్టివ్‌గా ఉండట్లేదు. ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. ఎర్లీ సైన్స్ ఆఫ్ వీక్‌నెస్ ఆర్ మజిల్ స్ట్రెంత్ తగ్గడం, లేకపోతే బోన్ స్ట్రెంత్ తగ్గడం, ఇవన్నీ వాటి యొక్క మొట్టమొదటి లక్షణాలు. ఓకే. జనాలు ఇనీషియల్ డేస్‌లో ఏంటంటే వీటన్నిటిని ఓవర్ త్రూ చేస్తారు. వీటన్నిటిని చూసుకోకుండా ఫర్దర్ లేటర్‌గా మన దగ్గరికి మజిల్ పెయిన్ ఎక్కువైపోయిన తర్వాత, లేకపోతే ఇబ్బందిగా ఉన్న తర్వాత, లేకపోతే బెడ్ రిడెన్ అయిన తర్వాత మనల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో, ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఎర్లీ as and when the patient is having minimal problem, so that we can avoid the complications అన్నమాట.